వాట్ ఈస్ ట్రూ లవ్? బైబిల్ చెప్పేటువంటి ప్రేమ. బైబిల్లో చెప్పేటువంటి ప్రేమే ప్రథమమైనటువంటి ప్రేమ. దాని నుంచి ఉద్భవించే బ్లోజమ్ అయ్యేవే వివిధ రకాల ప్రేమ. గాడ్స్ లవ్, ఫ్యామిలీ లవ్, ఇలాగా విషయాలను మనం చూసుకుంటూ వస్తూ ఉంటుంటే ప్రేమ అనేది అన్ని దేశాల్లో ఉండేది, అన్ని రంగుల్లో ఉన్న మనుషులకు ఉండేది, అన్ని భాషల మధ్యలో మాట్లాడుకునేటువంటిది ప్రేమ. ప్రేమకి తారతమ్యాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా ప్రేమను గురించి వ్యక్తపరిచేటువంటి భాష మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రేమ. ప్రతి మానవాళికి కావాల్సింది ప్రేమ. అందుకే ప్రేమని ఎక్కువసార్లు సంబోధించిన విధానం ఏంటంటే, ప్రేమ లేకపోతే జీవితమే సున్నా, జీరో ఆర్ నో లైఫ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రేమలో లేనిది ఏంటంటే హేట్, ద్వేషము లేనటువంటిది ప్రేమ. కాబట్టి యోహాను సువార్త 13, యోహాను సువార్తని ప్రేమ సువార్త అని పిలుస్తారు. సువార్తల్లో యోహాను సువార్త ప్రేమ సువార్త, యోహాను పత్రికలు కూడా ప్రేమ పత్రికలు. కాబట్టి యోహాను సువార్త అంతా కూడా దేవుని ప్రేమను గురించి చెప్పినటువంటి సువార్త. దేవుని ప్రేమలో ఉన్నటువంటి లోతుని తెలియచేసిన సువార్త యోహాను సువార్త. యోహాను సువార్తలో ముఖ్యంగా మనం చూసినట్లయితే 34, 35 వచనాలు చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే నూతన నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ నుంచి నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మీరు ఒకరినొకరు ప్రేమించవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఈ క్రొత్త ఆజ్ఞ, పాత నిబంధనలో ఆజ్ఞలన్నీ చాలా టఫ్, పాటించడం చాలా కష్టం. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలను పాటించడం చాలా కష్టం. కాబట్టి కృపతో కూడినటువంటి నడిపింపు క్రీస్తులో చూసాము. నూతన నిబంధనలో, నూతన నిబంధనలు ఏంటి? పాత నిబంధన ఆజ్ఞల ప్రకారం జీవించడం, నూతన నిబంధనలో కృపలో జీవించడం. కృపలో జీవిస్తూ ఒక ఆజ్ఞ ఇస్తున్నాను మీకు, కొత్త ఆజ్ఞ అంటున్నాడు. కృపలోకి తీసుకొచ్చి, అంటే మనం పాత నిబంధన ఆజ్ఞలను పాటించి రక్షణ పొందలేం కాబట్టి దేవుడు కృపనిచ్చాడు. మళ్ళీ కృపలోకి వచ్చిన తర్వాత మీకు ఇంకో క్రొత్త ఆజ్ఞ తీసుకొస్తున్నాను అంటున్నాడు. కృపలో ఉన్న ఆజ్ఞ ఇది. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలో ఆజ్ఞ కాదు. ఏమని చెప్తున్నాడు? స్వయాన్ని క్రీస్తు ఈ మాటలు చెప్తూ, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు మీరు ఒకరినొకరు ప్రేమ కలిగిన దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇప్పుడు ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఈ ఆజ్ఞ, దీనిలో ఉన్నటువంటి ఒక లింక్ పెట్టాడు ఆయన. ఒక లింక్. ఇప్పుడు నేను నా ప్రేమని ఇంకొకరికి చూపించాలి అంటే దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉన్న ఇద్దరి మధ్య ఒకరి ఎడల ఒకడు ప్రేమ. ఎందుకు క్రీస్తు క్రొత్త ఆజ్ఞల విషయం చెప్తున్నాడంటే, వీళ్ళు క్రీస్తుని ఎరిగి ఉండి వీళ్ళు క్రీస్తుని ఎరగలేదనుకోండి, మీరు చూపించే ప్రేమ ఇక్కడ వ్యర్థమైపోతుంది. ఎందుచేత? వాళ్ళలో విశ్వాసము, క్రీస్తు లేడు కాబట్టి. దీనిని బట్టి నా శిష్యులని అందరూ. ఎవరనమాట నా శిష్యులు? ప్రేమించే నువ్వా? ప్రేమించే నువ్వు ఒక్కడవే కాదు, ప్రేమించే నువ్వు ప్రేమించేటువంటి ఇతరులు, వీళ్ళిద్దరూ దేవునిలో సమాన భావము కలిగినప్పుడే ప్రేమత్వం అవుతుంది. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారి అయిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందు రన్నేను. అక్కడ రంగు కూడా కొన్ని బైబిల్స్లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉంటే, అనెను మాట నల్లలోకి వెళ్తుంది, శిష్యులు అన్నమాట ఎర్రక్షరాల్లో ఉంటుంది.
ఒరిజినల్ ట్రాన్స్లేషన్. అప్పట్లో హిబ్రూ భాష, గ్రీక్ భాషలో రాసేటప్పుడు దేవుని మాటలను ఎర్రక్షరాలతో రాసేవారు, అంటే రక్తంతో రాసినట్టు. అలా రాసిన మాట ఇది శిష్యరికం గురించి, ఎర్రక్షరాలతో. నా శిష్యులు, నా శిష్యులు. సో మనం ఆయన శిష్యులుగా ఉంటేనే ప్రేమ ఫలిస్తుంది, ప్రేమ అనేది ఫలిస్తుంది. కాబట్టి ప్రేమను పోగొట్టుకోకూడదు అనేటువంటి విషయాల్లో మనము అనవసరంగా మన ప్రేమని అందరి మీద కుమ్మరించేయకూడదు. ఇక్కడ ఎవరి మీద అన్నమాట, నీలాగా విశ్వాసంగా నమ్మకము విశ్వాసము క్రీస్తులో ఉన్న వాళ్ళకి చూపించినప్పుడే అది విలువైన ప్రేమ. సో ప్రేమలో కూడా వాళ్ళు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్షమాపణలోకి వెళ్ళిపోవాలి. మనం ఊరికే క్రైస్తవులు కదా క్షమించలేరా అంటే ఒకటి చెప్పండి. ఎవరికన్నా క్రైస్తవులు కదా ప్రేమించలేరా అంటే చెప్పండి. నేను ప్రేమించగలను ఎప్పుడో తెలుసా, నా క్రీస్తుని వాళ్ళు కలిగి ఉంటే నేను ప్రేమించగలను. నా యొక్క క్రీస్తునందు వాళ్ళు కూడా అదే విశ్వాసంలో ఉంటే నా ప్రేమకి ఫలితం ఉంటుంది, నా ప్రేమకి ఫలితం ఉంటుంది. ఎప్పుడైతే నేను శిష్యుడిగా బ్రతకడానికి పనిచేస్తూ అవతల వాళ్ళు కూడా శిష్యులుగా బ్రతికినప్పుడే ఈ ప్రేమకి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఈ ప్రేమ బూడిదలో పోసినట్టే. ఆ బూడిదలో పోసిన ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఇంకా రానే, ఇంకా చూపించు, ఇంకా ప్రేమ చూపించు. దానికి తరుగు ఉండదు. ఎంత చూపించినా అది ఎక్కడికి వెళ్తూ ఉంటుంది, ఆ బూడిదలోకి వెళ్తూ ఉంటుంది. సో వాల్యూ యాడెడ్ ఎడిషన్ అంటారు. ప్రేమ ఎక్కడ నువ్వు చూపిస్తుంది ఆ వాల్యూకి యాడ్ అవుతుందో అక్కడ ప్రేమ. అంటే ముందుగా మనం చూడవలసిన కొలబద్ద ఏంటంటే వాళ్ళ నోరు మంచిదా, వాళ్ళ హృదయం మంచిదా, వాళ్ళ నాలిక మంచిదా, వాళ్ళ ఆలోచన మంచిది. ఆ మంచిదైనప్పుడే నీ క్రీస్తు ప్రేమను చూపించే వాళ్ళకి. అప్పుడు వరకు సహవాసంలో ఉండు. సహవాసం నుంచి ప్రేమలోకి వెళ్ళాలి తప్ప ప్రేమ నుంచి సహవాసంలోకి రాకూడదు. అది ప్రేమ సువార్త మనకు బోధించేది. సహవాసం ద్వారా వాళ్ళలో క్రీస్తును కలిగే మనసుకి మారుతూ వాళ్ళ నోరు, వారి ఆలోచన, వారి తలంపులు సహవాసంలో నీ అంతటి సహవాసం వచ్చే శిష్యరికంకి వచ్చినప్పుడు నీ ప్రేమకి ఫలితం ఉంటుంది. ఒక గొప్ప దైవజనుడు చాలా లోతైన మాట ఏం చెప్తాడంటే, నన్ను చాలాసేపు ఆ పుస్తకం చదువుతున్నప్పుడు పుస్తకాన్ని ఇలా ముడిచి నేను ఒక పావుగంట కూర్చుండిపోయా. దేవా, నేను ప్రేమించడం వల్ల మా ఇరువురి మధ్యలో ఉన్నటువంటి మేము ప్రేమ కలిగి ఉన్నాం, సమస్య వచ్చి ఆ బ్రిడ్జ్ తెగిపోయింది. దేవా, ఈ బ్రిడ్జిని నా క్షమాపణ ద్వారా తిరిగి కట్టు. కానీ ఈ తిరిగి కట్టడం వల్ల నేను గత నెమ్మదికి గత అన్పీస్, శాంతి లేని పరిస్థితికి అయితే ఆ బ్రిడ్జ్ నాకు వద్దు. నాకు సమాధానం లేని బ్రిడ్జ్ అయితే, నన్ను వెనక్కి తీసుకెళ్ళి నాకు పాత బాధనిచ్చేదైతే నాకు అలాంటి బ్రిడ్జిలు నాకు కట్టొద్దు. ఆ బ్రిడ్జి నన్ను ఇంకొక స్థితికి తీసుకెళ్ళాలి, ప్రేమలోనూ కనికరంలోనూ. అలాంటి బ్రిడ్జ్ అయితే నాకు కట్టు. తిరిగి నన్ను వెనక్కి లాగి బాధల్లోకి లాగే బ్రిడ్జ్ అయితే నాకు కట్టొద్దు. ఆ ప్రేమ కావాలి అని రాశాడు పుస్తకంలో. సత్యం అనే దాన్ని ఉపయోగించి మీరును మనము కలిసి ఒకే సత్యములో ఉండి సత్యం మెరిగినప్పుడు అది నిజమైన ప్రేమ. సో నేను క్రైస్తవుని కదా, మిమ్మల్ని ప్రేమించేస్తా అని పులుసులో మట్టుకు పడొద్దు. ఇది పులుసు లేకపోతే బూడిద. నీ సత్యము ఆ సత్యము ఒక స్థాయికి వచ్చిందా? నీ ఆలోచనలు క్రీస్తులో కడగబడ్డాయా? నీ ఆలోచనలు నా ఆలోచనలు దేవుణ్ణి కలిగి ఉంటే అప్పుడు నీ ప్రేమ సత్యం, ట్రూ లవ్ అంటారు. ఈ ఫిబ్రవరి నెలలో ట్రూ లవ్ అంటారు. ట్రూ లవ్ అనే దానికి అర్థం ఏంటంటే నీ ఆలోచన నా ఆలోచన మంచి ఆలోచన. గోతులు తీసే ఆలోచనతో వచ్చి ప్రేమ అంటే మటుకు నువ్వు గోతులో పడిపోతావు. గోతులు తీసి వెనకాతల ఇంతకాలం నీతో ఉన్నా, ఇంతకాలం నిన్ను ప్రేమించా,
కోస్తే నీ రక్తం, తీస్తే నా రక్తం, ఇవన్నీ సొల్లు. ఏంటి నిజం అంటే, ట్రూ లవ్ అంటే, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు అయి ఉండాలి, నువ్వు దేవుని నమ్మిన వాళ్ళే. వాళ్ళ నాలిక నీ నాలిక సత్యం ఉండాలి, వాళ్ళ ఆలోచన నేను. అప్పుడు బ్లేమ్ చేయాలని ప్రేమించకపోతే. ఆ విధంగా నువ్వు ఉండి నీకు ప్రేమ చూపించలేదంటే నువ్వు సత్యం మాట్లాడినట్టు. నువ్వేమో ఆ విధంగా ఉండవు, నేను ఆ విధంగా ఉండవు. కానీ క్రైస్తవుడు కదా, ఆ మాట అంటే నాలిక చీరేయండి వాళ్ళని. ఇది చెప్పండి. అలా మాట్లాడే క్రైస్తవులకి ఈ వాక్యం చెప్పండి. నూతన నిబంధనలో ఇది కష్టము, ఈ ఆజ్ఞ అని చెప్పాడు క్రీస్తు. ఈ ఆజ్ఞ సత్యంలో ఏంటంటే, నువ్వు నేను ఒకే స్థితిలో ఆలోచించి, ఒకే సత్యాన్ని కలిగి ఉండి, ఒకే దేవుణ్ణి కలిగి ఉండి, ఒకే నమ్మకాన్ని కలిగి ఉండి, ఒకే వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు నీ ప్రేమ నాకు అర్థమవుద్ది, నా ప్రేమ నీకు అర్థమవుద్ది. అదే యోహాన్ చెప్పాడని చెప్పండి ఎవరికి అడిగినా. అది ప్రేమ. దట్ ఈస్ లవ్.